దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి ముందుగా ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. ఈ లోకములో జీవవాక్యమును నాయన విడుదల చేశారు. ఆ వాక్యములో జీవముంచారు నాయన. మనుషులు నాయన ప్రభు మృతులైనప్పటికీ వారు జీవము పొందేటట్టుగా ఆ వాక్యమును అంగీకరించినటువంటి వారిని అందరినీ మృతులలో నుండి లేవనెత్తుతూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. దానిని నా వ్యక్తిగత జీవితంలో దేవా నీవు దానిని నిరూపించి దేవానైనా అనుభవ జ్ఞానము నాకు కలిగేటట్లు చేసినటువంటి దేవుడవు. నీ వాక్య సత్యము మమ్మలను బ్రతికించేటటువంటిది నాయన ప్రభా, మృతులలో నుండి పైకి లేపేటటువంటిది. అలాంటి నీ జీవవాక్యం మా హృదయములకు దయచేయండి దేవానా ప్రభా. మీ కృపగా అప్పగించుకొనుచున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి యోధా పత్రిక 24-25 వచనాల్లో రాయబడినటువంటి వాక్యం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక, ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉదయకాలమందు ఆయన గలిలయ సముద్ర ప్రాంతంలో సంచారం చేస్తూ ఉండేది. అప్పుడు ఆయన ఆంద్రెయ, అతని అన్నైనటువంటి సీమోను వాళ్ళు వలలు బాగు చేసుకోవటం చూశాడు. వారి దగ్గరకు వచ్చి ఆయన ఏం చెప్పాడు అనంటే, నన్ను వెంబడించండి, మిమ్ములను మనుషులను పట్టు జాలరులనుగా చేతును అని చెప్పాడు. చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఆ మాట విన్నటువంటి ఆ యొక్క సీమోను, అతని తమ్ముడైనటువంటి ఆంద్రెయ, వీరిద్దరూ ప్రభువును వెంబడించేసేసారు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత జబదయి అనేటటువంటి ఆయన కుమారులు యాకోబు, యోహాను అక్కడ వలలు బాగు చేసుకుంటూ తన పనివారి దగ్గర ఉండాలి. వారిద్దరిని ప్రభు చూచి ఏమన్నాడు అని అంటే, నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులనుగా చేస్తాను. వారు కూడా తమ వలలు, ఆ యొక్క దోణెలు, పనివారిని ఆ తండ్రి దగ్గర విడిచిపెట్టి వారు కూడా యేసు ప్రభువును వెంబడించారు. దేవుని మాటకు ఉన్నటువంటి శక్తి ఎంత ప్రభావము కలిగినటువంటిది అనంటే, ఆయన మాటలో ఒక శక్తి ఉన్నది. ఈ సీమోను, ఆంద్రెయ, యాకోబు, యోహాను ఆయన రమ్మని పిలిచిన తర్వాత, నన్ను వెంబడించండి అని పిలిచిన తర్వాత వారు ఆ ప్రభువును వెంబడించకుండా ఉండలేకపోయారు. వారి యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించేటటువంటి ఆ ఆలోచన కూడా వారిలో నుండి వెడలిపోయింది. వారి యొక్క హృదయంలో యేసు ప్రభు యొక్క పిలుపు బలంగా పనిచేసింది. వారు వెళ్ళిపోయారు. అయితే ఈ లోకంలో అంత శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము వినపడుతూ ఉంటుండగా అనేక మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. వారు మారు మనసు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. అయితే అనేక మంది ఆ ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వారు ప్రభువును వెంబడించటం ప్రారంభించిన తర్వాత లోకము, సాతానుడు మరలా వారిని వెనక్కి లాగటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సాతానుడు పెట్టేటటువంటి ఆ ప్రయత్నాలను జయించేటటువంటి బలమైనటువంటి విశ్వాసము మరి విశ్వాసలో ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే వారి జీవితంలో ఏమవుతుందంటే తొట్టుపాటు వస్తుంది. అప్పుడు వారు అనుకుంటారు, మనము నిలవలేములే, మనము బలహీనమైపోయాం,
మనకి విశ్వాసం తగ్గిపోయింది, మళ్ళా లోకము మనలను బాగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఎంత గొప్ప రక్షణ మనము కొనసాగించలేము అనేటటువంటి ఒక బలహీనమైనటువంటి మనస్సు కలుగుతుంది. అయితే అలాంటి వారు దేవుని సన్నిధిలో సిద్ధపరిచినటువంటి ఒక సత్యమును తెలుసుకోవాలి. ఏమిటి అంటే, నిన్ను పిలిచినటువంటి ప్రభువు తొట్టిల్లకుండా కాపాడేటట్టుగా ఆయన రెడీగా ఉన్నాడు. తొట్టుపాటు వస్తుందేమో, తూలిపోతానేమో, పడిపోతానేమో, విశ్వాసమును కొనసాగించలేనేమో అని నీవు ఏమాత్రం కూడా ఏదిగో నాకు తొట్టుపాటు వస్తే నన్ను కాపాడేటటువంటి వాళ్ళు ఉండరు, కాబట్టి తొట్టుపాటు వచ్చినప్పుడు పడిపోతానేమో, అందుకని ఆయన వెంబడించటం నాకు అసాధ్యమేమో అని అనుకోకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎక్కడ తొట్టిల్లుతావో అక్కడ నిన్ను పట్టుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసికి ఒక ధైర్యం ఏమిటి అంటే, నీవు ప్రభువులో జన్మించినది మొదలుకొని నీవు ప్రభునందు స్థిరుడుగా, బలవంతుడుగా, సాతానును ఎదిరించేటటువంటి శక్తిమంతుడిగా నీవు నిలబడగలిగేటట్టుగా నిన్ను గురించి నీ తల్లిదండ్రులు శారీరకంగా ఎలాగా జాగ్రత్త తీసుకున్నారో అలాగా నిన్ను గురించి, నీ ఎదుగుదల గురించి, నీ కాపుదల గురించి నీవు స్థిరపడేంత వరకు ఒక ఆయన ఆ బాధ్యత తీసుకున్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఒకసారి అపోస్తలులు ధోనిలో వారు ప్రయాణం చేస్తూ వెళ్ళారు. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. వారు వెళ్ళిపోయారు. ప్రభు ఆ యొక్క కొండ మీద ప్రార్థన చేసుకుని ఆయన ఆ సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు వారు ముందుగా భూతము అని భయపడ్డారు, కానీ ఆయన నేనే, భయపడవద్దు అని చెప్పేప్పటికీ ఆ పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీ వలె నీళ్ల మీద నడిచి వస్తాను, నీవు సెలవివ్వు అంటే సరే రా పేతురు అన్నాడు. అంచేత పేతురు ధోనిలో నుండి కాలు నీళ్లలో పెట్టాడు. అది నేల మీద కాకుండా నేల మీదే పెట్టినట్టు ఉంది. మళ్ళా రెండో కాలు కూడా పెట్టాడు, నేల మీద పెట్టినట్టుగానే ఉంది. నేల మీద పెట్టినట్టుగా నీళ్ల మీద పెట్టినా అంత స్థిరంగా ఉంది. ఇక అతడు అడుగులు వేసుకుంటూ ముందుకు సాగాడు. అయితే ఈలోపు గాలి వచ్చేసింది. తర్వాత సముద్రం అలలు పైకి లెగుస్తూ ఉన్నాయి. వాటిని చూశాడు. చూసేటప్పటికి ఆయనకేమైంది అని అంటే, ఇక భయం వచ్చింది. ఇక నేను నడవలేను, మునిగిపోతాను అనే అవిశ్వాసం వచ్చేసింది. అతని క్రింద నేల వలె ఉన్నటువంటి అది నీళ్ళ వలె మారిపోయేటప్పటికి ఇతడు మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభు వెంటనే దగ్గరకు వచ్చి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని ఆయన్ను గద్దించి ఆ నీళ్ళలో నుండి లేపి ఆయనతో కూడా ఆ యొక్క సీమోనును ధోని దగ్గరకు నడిపించాడు. వాళ్ళిద్దరూ ధోని ఎక్కి మరలా ఆ ఒడ్డుకు వచ్చారన్నమాట. కాబట్టి లోకంలో మరి ఆయన పిలిచిన తర్వాత ఆ పిలుపుకు లోబడి వస్తున్నటువంటి వారు ఎలా వస్తున్నారు? వారు తొట్టుపడుతున్నారా, మునిగిపోతున్నారా, గాలిని చూసి భయపడుతున్నారా, సముద్రమును చూసి భయపడుతున్నారా? ఇవన్నీ ఎదురుగా ఉండి గమనిస్తున్నటువంటి ప్రభువు వలె మన ప్రభువు ఎల్లప్పుడూ మనలను తొట్టుపడకుండా కాపాడుటకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన యొక్క సంకల్పం ఏమిటి అని అంటే, మనము సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే దుఃఖపడేటటువంటి వారిగా ఉండకూడదు, దిగులు పడేటటువంటి వారిగా ఉండకూడదు. వారు ఆనందంగా ఉండాలి. ఒక దినాన లోకంలో ఉన్నటువంటి జనులు ఆయన సింహాసనం ఎదుట తీర్పుకు తేబడినప్పుడు పరిశుద్ధులైనటువంటి వారిని, యోగ్యులైనటువంటి వారిని కుడివైపున నిలవబెడతారు,
తర్వాత దేవునికి నమ్మకంగా లేనటువంటి వారిని, లోకాన్ని స్నేహించి సాతానుని స్నేహించినటువంటి వారిని ఎడమ వైపున నిలబెడతారు. అప్పుడు ఎడమ వైపున ఉన్నటువంటి వారు సిగ్గుపడతారు, వారు దుఃఖపడతారు. అయ్యో, ఏంటి ఈ స్థితికి వచ్చాం మనము? ప్రభు పరిచర్య చేశాం కదా, ఆయన నామపేట దయ్యములను వెళ్ళగొట్టాం కదా, సూచక్రియలు చేశాం కదా, ఏంటి ఈ వైపు నిలబడ్డాం ఏంటి? అయ్యో, ఏమిటి అనంటే వారి యొక్క అక్రమము, వారు దేవుని యందు నీతిగా జీవించలేకపోవటం, వారు దేవుని మాటలు ఎంత హెచ్చరించినప్పటికీ ఆ మాటలను లెక్క చేయకపోవటం, తర్వాత బాధల్లోనైనా నా తట్టు తిరుగుతారు అని చెప్పి వారికి కొన్ని బాధలు కలుగజేసినప్పటికీ ఇక దేవుని మీద ఆయాసపడటమే కానీ, ఎందుకు ఈ బలహీనతలు వచ్చినాయో, ఎందుకు దేవుడు వీటిని అనుమతించాడో ఆ జీవము కలిగినటువంటి దేవుని దగ్గర నేను అడుగుతాను అని ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాతో మాట్లాడు, మరి నా హృదయము నీ ఎదుట ఎలా ఉన్నది, నా యొక్క జీవితం నీ ఎదుట ఎలా ఉన్నది అని పరీక్షించుకోకుండా వారు ఏం చేశారో ఇక నిర్లక్ష్యం చేశారు. ఇంకా వారు దేవుని బిడ్డలయ్యుండి కూడా తోటి దేవుని బిడ్డలకు, దేవుని దాసులకు వారు తగిన రీతిగా సహకరించాల. ప్రభు అన్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను పరదేశినై ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు. నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదు. నేను చెరసాల్లో ఉండాను, మీరు నన్ను పలకరించడానికి రాలేదు. ఇలాగా ప్రభు వారి మీద నేరాలు మోపుతూ ఉంటుంటే ఏవేవో సాకులు చెప్తున్నారు, కానీ వారు హృదయంలో సంతోషం లేదు. అయితే యేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దిగులుగా, మరి నేరస్తులుగా, అవమానం పాలయ్యేటటువంటి వారిగా ఉండకూడదు. దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి క్షేమమును చూచి ఆయన ఆనందించే దేవుడు. ఆయనకి ఆనందం ఏంటి అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు క్షేమముగా ఉండటం. తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు క్షేమంగా లేకపోతే ఆయన వారు క్షేమం పొందేటట్టుగా వారి కొరకు కార్యాలు జరిగిస్తారు. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో పురుషులకు మరి భక్తుడు హెచ్చరిక చేస్తూ, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పి భార్యలను ప్రేమించేటటువంటి భర్తల గురించి చెప్తూ, యేసుక్రీస్తు కూడా తన విశ్వాసులను, సంఘమును ఎలా ప్రేమించాడు, సంఘము తొట్టిల్లకుండా ఉండటానికి, ఆ సంఘము తన ఎదుట మహిమ కలిగినటువంటిదిగా, ఆ సంఘము, ఆ విశ్వాసులు ఆనందంతో తన ఎదుట నిలబడేటట్టుగా వారిని ఏం చేశారంటే, ఈయన సంఘమును ప్రేమించి, అంటే వారు ఎంత చుట్టుపడినప్పటికీ, ఎంత కళంకం ఉన్నప్పటికీ, ఎంత దాపరికం ఉన్నప్పటికీ, ఎంత దోషం ఉన్నప్పటికీ, పరిశుద్ధత లేనటువంటి వారిగా ఉన్నప్పటికీ తన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసి ఆయన్ను ప్రేమించాలి. విశ్వాసిని నేను ప్రేమించాలి. అతడు మారు మనసు పొంది రక్షణ పొందటానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని త్యాగంగా అర్పించాడు. అది సరిపోదు. యేసు ప్రభు యొక్క ప్రేమ అది దాని యొక్క లోతెంతో, ఎత్తెంతో, వెడల్పెంతో అది అసలు తెలుసుకోవటం అసాధ్యం. అది శాశ్వతమైనటువంటి ప్రేమ కనుక, ఇదిగో సిలువలో నేను ఈ బిడ్డ కొరకు రక్తం చిందించాను, ఇక చాలు, ఆ రక్తంతో కడుగబడి పాప పరిహారమును పొంది ఇక పరిశుద్ధుడిగా జీవించటం అది అతని బాధ్యత అని విడిచిపెట్టాడు. రక్షణ పొందిన తర్వాత ఏమవుతూ ఉంటుంది అనంటే, ఆయన ప్రేమిస్తాడు. ప్రేమించి ఈ సంఘమునకు, ఈ విశ్వాసకి కళంకము అంటకూడదు, ముడత ఉండకూడదు, అలాంటిది ఏది ఉండకూడదు. కళంకం అనేటటువంటిది ఈయన మీద కనపడకూడదు. ముడత, దాపరికం అనేటటువంటిది
ఈయనలో కనపడకూడదు. అందుకని ఏం చేస్తాడట? అందుకని ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే, తన ఎదుట మహిమ కలిగినటువంటి సంఘంగా నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొని, సంఘాన్ని ఎప్పుడు ఆయన శుద్ధి చేస్తూ ఉంటాడు, వాక్యముతో స్నానం చేయిస్తూ ఉంటాడు. ఆయన అనేక రీతులుగా పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. తన ఎదుట మహిమ కలిగినటువంటి సంఘంగా కనపడేటట్టు, మహిమ కలిగినటువంటి విశ్వాసిగా కనపడేటట్టు ఎప్పుడు కూడా ఆ యొక్క విశ్వాసుని గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. కనుక ఇంతగా ఆయన రక్షణ ఇవ్వటమే కాదు, కానీ మన అనుదిన జీవితంలో మరి ఏ విధమైనటువంటి ముడత, కళంకము ఏది అంటినప్పటికీ వెంటనే వాక్యముతో దానిని కడిగివేసి మహిమ కలిగినటువంటి, పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి విశ్వాసిగా తన ఎదుట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఎల్లప్పుడూ కూడా రక్షణ పొందినటువంటి వారి ఎడల వారి యొక్క బలహీనతలను బట్టి తొట్టుపాటు అనేటటువంటిది కలగకుండా కాపాడుతాడు. ఒక్కొక్కసారి వారు దేవుని యొక్క హెచ్చరికలో ఆ వాక్యము నిర్లక్ష్యం చేసి వారు తమ జీవితానికి ఏదైనా దోషము, మలినము అంటినప్పుడు వెంటనే వారి మనస్సాక్షిని మేలుకొలిపి వాక్యము ద్వారా వాటినన్నిటినీ కడిగివేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క విశేషం గురించి చెప్తూ ఆయన ఏమన్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను. ఆ రక్షించబడినటువంటి వారిని ఒక్కదానినైనా నేను పోగొట్టుకోలేదు. నన్ను అప్పగించినటువంటి ఆ ఇస్కరియోతు యోధ, ఆ ద్రోహిని తప్ప నేను ఎవరిని పోగొట్టుకోలేదు అని ఆయన తండ్రికి చెప్తాడు. ఇంకా తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఏమిటి అనంటే, తండ్రి వీరిని నీవు కాపాడు అంటే, వీరిని నువ్వు కాపాడమని తండ్రికి ప్రార్థన చేస్తాడు. తాను వారికి మంచి కాపరిగా ఉంటాడు. వారి జీవితంలో దేవుని సహవాసము, దేవుని యొక్క శక్తి వారు అనుభవించినట్లుగా మరి వారి ఎడల శ్రద్ధ కలిగి ఉంటూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి విశ్వాసులకు ఎంత గొప్ప మహిమనిచ్చాడు. తండ్రి యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి మహిమను, ఆ మహిమనే మరలా ఆయన శిష్యులకు ఇచ్చాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ప్రభువును వెంబడించేటటువంటి వారికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి ఏమి ఇచ్చాడో ఆ యొక్క మహిమకరమైనటువంటి స్థితిని ప్రియ విశ్వాసి నీకు ఇచ్చాడు. ఒక మహిమను నీకు అప్పగించాడు. నీవు దానిని గ్రహించినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, నీవు ఏమాత్రం కూడా తొట్టిల్లకుండా ఉంటావు. ఇంకా ప్రభు యొక్క సంకల్పము ఏమిటి అనంటే, 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని. ఏమంట? వారి యందు నేనున్నాను, నా యందు నీవున్నావు. హల్లెలూయా. తండ్రి అనేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన్ని వెంబడించేటటువంటి విశ్వాసుల్లో, శిష్యుల్లో ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువును అంగీకరించినటువంటి వారిలో ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువులో ఎవరు ఉన్నారంటే ఆ యొక్క తండ్రి అనేటువంటి దేవుడు ఉన్నాడు. ఒక విశ్వాసిని దేవుడు అంతగా భద్రపరుస్తున్నాడు.
విశ్వాసిలో యేసు ఉంటున్నాడు, యేసులో తండ్రి అయిన దేవుడు ఉంటున్నాడు. ఒక విశ్వాసి తాను ఒంటరిగా నేను ఒక్కడనే ఉన్నాను అనేటటువంటి ఆలోచన రానియకూడదు. నాలో యేసు ఉన్నాడు, యేసులో తండ్రి ఉన్నాడు, నేను యేసులో ఉండటమే గొప్ప. అయితే ఆ యేసు యొక్క గొప్పతనం ఏంటి? తండ్రి ఆయనలో ఉన్నాడు. కాబట్టి బైబిల్లో ఏమన్నదంటే వారు సంపూర్ణులుగా చేయబడి వారు సంపూర్ణులయ్యారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన విశ్వాస జీవితాన్ని దేవుడు సంపూర్ణం చేస్తాడు. మనకు ఏ వెలితి ఉండదో, మనకు ఏ తొట్టుబాటు కూడా మన జీవితాన్ని ఓడిదుడుకులు చేసేటట్టుగా ఉండవు. మనను క్రీస్తు ఆయన బండ అయ్యుండి నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యం ఎలా ఉంటుంది అని అంటే నాశనకరమైనటువంటి గుంటలో నుంచి పైకి తీసినట్టు, జగటగల దొంగ ఊబిలో నుండి పైకి తీసినట్టు. పైకి తీసి ఏం చేశాడో, గుంట లేదు, ఆ ఊబి లేదు, ఒక బండ మీద, స్థిరమైనటువంటి బండ మీద నిలిపి ఏం చేశాడంట, నా అడుగులు స్థిరపరిచాడు. ఇక నేను జారను, ఇక నేను స్థిరంగా ఉండాను, ఈ బండ మీద నేను బలంగా ఉండాను, ఇక నాకు ఎంత సంతోషం అని చెప్పి స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన ఆయన నా నోట ఉంచాడు. ఎంత మంచి స్థితిని ఇచ్చినందుకు నేను ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి అని చెప్పి స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన ఆయన నా నోట ఉంచాడు అని దావీదు సాక్ష్యం చెప్తాడు. కాబట్టి విశ్వాస జీవితంలో ఆ ఊబిలో నుండి, పాపపు ఊబిలో నుండి ఆయన రక్షణ కొరకు వేడుకున్నటువంటి ఆ యొక్క మనవులు ఆలకించి పైకి లేపి మళ్ళీ తొట్టుపడనటువంటి, జారిపోనటువంటి, తన పాదముల క్రింద ఊబిగా ఉండేటువంటి ప్రదేశంలో కాకుండా యేసుక్రీస్తు అనేటటువంటి బండ మీద నిలిపాడు. ఆ బండ యందు స్థిరపరిచాడు. ఇక ఎప్పుడు ఆనందమయమైనటువంటి కృతజ్ఞతతో స్తోత్ర గీతాలు పాడేటటువంటి పరిస్థితులను అనుగ్రహించాడు. ఇంతగా ఆయన మన ఎడల శ్రద్ధ చూపుతూ ఉంటుండగా మనము ఏమాత్రమును కూడా అవిశ్వాసము, అల్పవిశ్వాసము నాకు తావు ఇవ్వకూడదు. అల్పవిశ్వాసము, అవిశ్వాసము వచ్చినప్పుడు తొట్టుపడేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయితే అల్పవిశ్వాసము, అవిశ్వాసము, తొట్టుపాటు రాకుండా ఉండాలి అని అంటే ఆ యొక్క విశ్వాసి తన విశ్వాసమును బండ మీద పునాది వేసి కట్టినటువంటి గృహం వలె ఆ గృహాన్ని సిద్ధపరచుకో. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండు. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అయినను దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. కాబట్టి తొట్టుపాటు అనేటటువంటిది ఏదిగో మన విశ్వాస జీవితానికి భంగపాటు అనేటటువంటిది రాకుండా ప్రభువే మనకు అన్ని విధాల తోడుగా ఉండి ఇశ్రాయేలును కాచువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పబడినట్లుగా ఆయన మనను గురించి ఎల్లప్పుడూ జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాడు. నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు 4-5 సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యమును విని ఆమెకు 18వ సంవత్సరం వయస్సు. పాస్టర్ గారు, నేను మారు మనసు గురించి ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నన్ను సిద్ధపరిచాడు, మరి నేను బాప్తిసం తీసుకుంటానండి అని చెప్తే, మరి ఇంకా కొంతమందితో కూడా పలానా రోజున బాప్తిస్తారని చెప్పాను. ఈలోపు ఒక అమ్మాయి కనపడింది. ఆమెకి కనపడి ఆమె పరిచయాన్ని బట్టి పలకరించి, ఏంటి నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావంట? మరి నేను బాప్తిసం తీసుకుని నిలవలేకపోయాను, పడిపోయాను, పాపంలో పడిపోయాను, లోకంలోకి వెళ్ళిపోయాను. నీకేంటి, 18 ఏళ్ళేగా, నువ్వు అనుభవించాల్సింది చాలా ఉంది, కాబట్టి ఎప్పుడో తర్వాత ముందు కాలంలో తీసుకుందు కానీ ఇప్పుడు తీసుకోబాక అని ఏం చేసింది? ఆమె
రక్షణ పొందితే నీతిమంతురాలుగా నిలవలేదేమో అనేటటువంటి అనుమానం పుట్టించింది. అంతేగాని మనము యవ్వన కాలంలో బాల్యప్రాయంలో మనం రక్షణ పొందితే ఆ ప్రభువే తన కన్నబిడ్డను తల్లిదండ్రులు ఎలాగ పెంచుతారో, జాగ్రత్త తీసుకుంటారో, బలవంతులయ్యేంత వరకు ఎలాంటి కార్యాలు జరిగిస్తారో అలాగా ప్రభువు మనల్ని కాపాడుతాడు. ఏం పర్వాలేదు, నువ్వు తీసుకో, ప్రభువే నీకు కాపరిగా ఉండి నిన్ను బలపరుస్తాడు అనేటటువంటి మాట ఆమె చెప్పల. ఎందుకంటే ఆమె లోకాన్ని కోరుకుంది, పాపాన్ని కోరుకుంది, లోకాన్ని ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించేసి అంచేత ఆమె అలాగ తొట్టుపడిపోయి అనేక మందిని చెడగొట్టేసేటటువంటి సాతాను దూతలాగా మారిపోయింది. అయితే అలాంటి వారు ఎంత భయపెట్టినప్పటికీ మన ప్రభు మాత్రం ఆయన వెంబడించేటటువంటి వారికి ఎల్లప్పుడూ ఆయన కాపరిగా ఉండి వారిని కాపాడుతూ తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబడేటట్టు వారు కుడివైపున తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారై, మహిమకరమైనటువంటి కిరీటములు ధరించినటువంటి వారై, వారి కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యములో ప్రవేశించేటట్లు దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక్క విశ్వాసిని కూడా పోగొట్టుకోకూడదు అని ఆయన ఎల్లప్పుడూ మెళుకు కలిగి ఆయన తన బిడ్డలను కాపాడేటటువంటి దేవుడు. కనుక సహోదరుడ సహోదరి, ఈ గొప్ప భాగ్యము దానిని పోగొట్టుకోకుండా నేను ఆయన్ని అంగీకరిస్తే ఆయనే నన్ను గురించి శ్రద్ధ తీసుకుని ఆయన మహిమ ఎదుట నిర్దోషిగా సంతోషంగా కనపడేటట్టుగా ఆయనే నన్ను నడిపిస్తాడు అనేటటువంటి దేవుని యొక్క వాక్యమందలి విశ్వాసంతో మనము ధైర్యముగా నిలిచినప్పుడు ఆ జీవితాన్ని మనం అనుభవిస్తాం. మనము ఆనందంతో విశ్వాస జీవితాన్ని గడుపుతాం. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, నాయన నీ కృప చొప్పున నాయన నన్ను రక్షించుకొని అనేక సంవత్సరములు, నాయన దాదాపు 50 సంవత్సరములు అయినప్పటికీ ప్రభువా, నీ కృప చేత నన్ను కాపాడుతూ ఉన్నావు, బలపరుస్తూ ఉన్నావు. దేవా నా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన నీ మహిమ ఎదుట నాయన సంతోషంగా నిలబడగలిగేటట్టుగా నన్ను ఎల్లప్పుడూ సిద్ధపరుస్తూ ఉన్నారు. నీ వాక్యములో ఆ రీతిగా వాగ్దానం చేశావు. నా పట్లనే కాదు కానీ నీ రక్షణ పొందుతున్నటువంటి ప్రతి వారి పట్ల అలాంటి గొప్ప జాగ్రత్త నాయన, గొప్ప ఆసక్తి, గొప్ప ప్రేమను నాయన నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుడవు. ప్రభువా నాయన తండ్రి, అనేక మంది నీ యందు రక్షణ ఉంచి నీ యందు విశ్వాసంతో మారు మనసు పొంది నాయన బాప్తిసం తీసుకొని ప్రభువా వారు నూతనముగా నాయన ప్రభువులో జన్మించినటువంటి శిశువుల వలె వారు ఉండినట్లుగా అనేకులను రక్షణలోనికి నడిపించండి. ఎవరు కూడా తమ రక్షణ జీవితాన్ని కొనసాగించలేమేమో అని తమ శక్తిని బట్టి అది జరుగుతుంది అని కాకుండా మమ్మలను నడిపించడానికి, కొనసాగించడానికి నీవు మా కొరకై నాయన ప్రేమతో ఆసక్తితో నాయన నీవు ఉన్నావని, పరిశుద్ధాత్మను మా హృదయంలో సంచకరువు వలె అనుగ్రహించి నాయన ప్రభు మమ్మలను నడిపించేటటువంటి దేవుడు అని ఎరిగినటువంటి వారమై ప్రభు నాయన ధైర్యంతో నాయన విశ్వాసమును నాయన కాపాడుకుంటూ దేవా నా ప్రభు ముందుకు సాగటానికి సహాయం చేయండి. దేవా ఈ పరిచర్యను ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి ఆయన నామమున రక్షణ పొంది ఆయన మార్గంలో ప్రవేశించిన నాట నుండి తండ్రి యొద్దకు చేరు వరకు ఆయన మనలను కాపాడి భద్రపరచును గాక. ఆమెన్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు.